నమస్తే ఎవ్రీవాన్. ఈరోజు అయితే మనము ఎంతో రుచికరమైన చాలా క్విక్ అండ్ ఈజీగా చేయగల సోజీ ఖీర్ అదేనండి రవ్వతో పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ప్యాన్ వేడయ్యాక 4 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేసి అందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను నానబెట్టి కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత కిస్మిస్, దోస గింజలు, గుమ్మడి గింజలు యాడ్ చేసి నేతిలో దూరగా వేయించి పక్కన పెట్టాలి. సో ఇప్పుడైతే అదే ప్యాన్లో 1 కప్ అంటే దాదాపు 200 గ్రామ్స్ సుజీని యాడ్ చేసి దూరగా వేయించుకోవాలి సన్నటి మంట మీద. చూడండి ఇలా. సో ఇప్పుడైతే ఖీర్ కుక్ చేయడానికి ఒక కుండను తీసుకున్నాను. అందులో వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే త్వరగా కుక్ అవుతుంది. అందులోనే దంచిన ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. 1 కప్ సూజీకి 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. సో అందులోనే మనం దూరగా వేయించి పెట్టుకున్నాం కదా సూజీని, ఇలా లమ్స్ ఫామ్ అవ్వకుండా, ఉండలు కట్టకుండా ఇలా నెమ్మదిగా కలుపుతూ సూజీని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా యాడ్ చేసి కుక్ చేయాలి. వాటర్లో ఎందుకు కుక్ చేస్తున్నారు, మిల్క్లో కూడా కుక్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చండి. ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ చేశారంటే సోజీ చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుందండి, అందుకని నేను వాటర్లో కుక్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే మిల్క్లో కూడా కుక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే సోజీ తీసుకున్న కప్పుతో 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మేము షుగర్ చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి. మీరు కావాలంటే 1.5 కప్ షుగర్ యాడ్ చేయాలి కరెక్ట్ స్వీట్నెస్ కోసము. సోజీ బాగా ఉడికింది కదా, ఈ స్టేజ్లో 750 ml బాగా కాచిన ఆవు పాలను యాడ్ చేస్తున్నానండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి, అప్పుడే సోజీ మొత్తం బాగా షుగర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వన్స్ షుగర్ అండ్ సోజీ కుక్ అయిన తర్వాతనే మిల్క్ యాడ్ చేయాలి, అప్పుడే మన ఖీర్ తెల్లగా వస్తుందండి. లేదు మీరు మిల్క్ యాడ్ చేసి కానీ షుగర్ యాడ్ చేశారంటే ఖీర్ అంత లుక్ ఉండదండి వైట్గా. తర్వాత డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ ఫైనల్గా సాఫ్రాన్ కూడా యాడ్ చేశానండి నేను. ఒకసారి చేసి చూడండి, పిల్లలు మరీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ ఖీర్. సో పూజప్పుడైనా, పండగలప్పుడైనా, ఇంటికి గెస్ట్లు వచ్చినా, లేకపోతే చిన్న కిటీ పార్టీస్కైనా, బర్త్డే పార్టీస్కైనా చాలా చక్కగా ఇలాంటి ఖీర్ చేసి సర్వ్ చేయండి. ఖచ్చితంగా అందరూ ఎలా చేశారని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. సుజీతో ఖీరే కాదండి, చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు. మరి ఇలాంటి మంచి రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.